తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఆ తరువాత అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 వరకు ధ్వజావరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరిగింది. హరిబ్రహ్మాదులకే లభ్యం కాని పవిత్ర పాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకుని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరస్త్రీని చెరబట్టాడనే దుర్మార్గానికి పాల్పడడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుణ్ణి వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.